UK, and the owner of this Harleys, Suresh Naik, is my friend. Ayanaki, my hearty congratulations. I am so happy to be here, and all the best, my friends, and thanks for inviting me. Thank you. Only నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీన్ వైల్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ పర్సన్. అండ్ మీ పేరు, హౌ ఆర్ యు కనెక్టెడ్ టు హార్లీ? నా పేరు పిక్కీ బాయ్ అండి. సురేష్ నాయక్ గారు మా అల్లుడు గారు. ఈ స్టేజ్కి వచ్చారంటే కష్టం అంతా సురేష్ దేనండి. Oh, what a different name you've got. Picky Bhai gariki gatiga chappatlu. Yo name ga undandi, trendy ga midi. All right, and me peru. Very warm welcome to Mr. Akash. Thank you, and may I know what's your name and how are you connected to Harley? No, okay. So I'm Nandini. So I'll work as an HR in Harleys. Okay, so she is one of the HR in Harley. Superb. And your name, and I think you're connected, both of you, mom. She's your mom, all right. Oh wow! So we just want to know what's your name and how are you connected to Harley? Hello, very good evening. I'm Rupa Shri. I'm on a special invite here, so the guest. We are connected through a corporate event or a collaboration. So I'm here from the foodies group as well. I have seen few of my foodies friends also around. So we all come and gather for events like this. Wonderful. And నా పేరు సురేష్ నాయక్ అండి. నేను CEO హార్లీస్ ఇండియా. హార్లీస్ వరల్డ్లోనే చాలా పాపులర్ బేకరీ షాప్ అండి. కాకపోతే ఇండియాలో ఇది నా 4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్స్కి ఒక మంచి కేక్ని పరిచయం చేయాలా, మంచి బేకింగ్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలని చెప్పేసి ఈ బేకరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రష్యన్ మెడవిక్ స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని క్వీన్ కేక్ అని కూడా అంటారండి. సో క్వీన్ కేక్ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ అలెగ్జాండ్రియా ఫస్ట్ రష్యన్ క్వీన్ తన కోసం తయారు చేయించుకున్న కేక్ ఇది. దీంట్లో చాలా రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అవుతుంది. సో దీంట్లో క్రీమ్ చీజ్, బటర్, హనీ అండ్
fresh cream and caramel. So this is one of the finest ingredients that are used in the cake అండి. సో అన్లైక్ మనకి అంటే దీంట్లో స్పంజ్ కానీ లేకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై షుగర్స్ దీంట్లో ఉండవు. సో ఎప్పుడైతే మేము దీన్ని 4 years బ్యాక్ ఇండియాలో హార్లీస్ త్రూ ఇంట్రడ్యూస్ చేసామో కస్టమర్స్ దీన్ని చాలామంది కస్టమర్స్ దీన్ని లైక్ చేసి దీన్ని చాలా పాపులర్ చేశారండి కేక్ని. సో మేము ఈ 4 yearsలో హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ముంబై 40 stores స్టార్ట్ చేయగలిగినాం. అండ్ జనవరిలో వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో, దుబాయ్ అండ్ లండన్ కూడా వెళ్తున్నాం. సో దీనికి అంటే మమ్మల్ని ఇంత ఆదరించి ఇంత పెద్ద బ్రాండ్ చేసిన కస్టమర్స్కి ఈ కేక్ని డెడికేట్ చేయాలని చెప్పేసి మేము ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని ఆలోచించాం. సో ఆలోచించినప్పుడు ఇది ప్రీవియస్లీ ఎవరు క్రియేట్ చేశారంటే దుబాయ్లో స్పెన్నిస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, ఆ వాళ్ళు దీని రికార్డ్ క్రియేట్ చేశారు. అది అరౌండ్ 250-260 odd kgs వాళ్ళు చేశారు. సో దీన్ని ఒక రికార్డ్ ఎలా బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇండియా పేరు ఉండిపోవాలా ప్రపంచంలో అని దీన్ని ఒక 10 times బ్రేక్ చేద్దామని ఒక 2500-2600 kgs కేక్ ఈరోజు బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ 2200 కేక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది అండ్ అనదర్ 200-300 విల్ గో ఆన్. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్, అంటే ఒక మంచి కేక్కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ అండి. ఎట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు ఎవరైతే యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెండ్ చేయడం జరిగిందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 200 members లాస్ట్ 3 days నుండి నిద్ర లేకుండా ఈ కేక్ తయారు చేశారు. వాళ్ళందరికీ నా తరఫు నుండి థ్యాంక్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, హనీ లాంటిది, అంటే 1000 kgs ఆఫ్ చీజ్ క్రీమ్, 1000 kgs ఆఫ్ ఫ్రెష్ క్రీమ్, 1000 kgs ఆఫ్ హనీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్ళాయి. సో ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ ఎవరు, అంటే చాలా ధైర్యం చేయాలి దీన్ని అటెంప్ట్ చేయాలంటే, ఎందుకంటే ఒకటి చేయడం చాలా కష్టం, దాని తర్వాత ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం అనేది అందరు అంత ఈజీగా ఆలోచించరు. సో ఈరోజు హార్లెస్ ఈ ప్రయత్నం మేము చేసాం. సో ఈ కేక్ని అంటే ఈ కేక్ లైఫ్ 5 days ఉంటుందండి. సో 5 days ఉంటుంది. సో ఈరోజు ఇది అయిపోయిన తర్వాత దీన్ని 10,000 boxes కింద డివైడ్ చేసి హార్లెస్ ఫౌండేషన్ ఉంది. హార్లెస్ ఫౌండేషన్ చిన్నపిల్లలకి అంటే ఎవరైతే బర్త్డేస్ మా హార్లెస్కి వచ్చి బర్త్డే కేక్స్ కొన్న ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ అమౌంట్ని మేము ఒక 10% ఎవరైతే పేరెంట్స్ లేని చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేయడానికి మేము కేటాయిస్తాం. అది లాస్ట్ 6 months నుంచి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ మోర్ దెన్ 1000 kids బర్త్డేస్. సో ఆ ఆర్ఫనేజెస్కి ఆ స్కూల్స్ ఏవైతే మేము అసోసియేటెడ్ ఉన్నామో వాటికి ఒక 1000 kgs వెళ్తుంది. దాని తర్వాత ఇంకో 1500 kgs మా కస్టమర్స్కి స్విగ్గీ త్రూ మేము డెలివరీ చేస్తూ ఉన్నాం. కాంప్లిమెంటరీ అంటే మాకు ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ తోటి ఒక కాంప్లిమెంటరీ 1/2 kg గిన్నెస్ కేక్ వెళ్తుంది. అదేవిధంగా సెలబ్రిటీస్, పాపులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక 500 kgs ఇది డెలివరీ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ కేక్. ఓకే, హైదరాబాద్ని ఈ వేదికగా ఎంచుకోవడానికి కారణం ఏంటండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి? అంటే మేము పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి, కాకపోతే ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది హైదరాబాద్. సో హైదరాబాద్ ప్రజలు దీన్ని ఎంతగా ఆదరించినారంటే ఈరోజు హైదరాబాద్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్రాండ్. స్విగ్గీ, జొమాటోలో అన్ని అవార్డ్స్ అంటే ఈ 2024 అవార్డ్స్ అన్నీ హార్లీసే గెలిచింది బేకరీకి సంబంధించి. అదేవిధంగా బెంగళూరులో కూడా చాలా పాపులర్ అయింది బ్రాండ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు దుబాయ్ in 2025 అండ్ ఆల్సో లండన్ in the second quarter of 2025. సో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తుంది కాబట్టి వీ ఫెల్ట్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఇది చేద్దామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ని ఎంచుకొని చేయడం జరిగింది. అంటే ఫౌండేషన్ పిల్లలు కాదండి, ఫౌండేషన్ అనేది
హ్యాపీనెస్ త్రూ హార్లెస్ అనే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఏంటంటే బర్త్డేస్ కానీ ఎనీ సెలబ్రేషన్స్ కానీ చేయలేని వాళ్ళు అంటే ఎవరు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి మేము సెలబ్రేట్ చేస్తామండి. అంటే దీన్ని ఏడి వరకు తీసుకెళ్తున్నామంటే ఇప్పుడు ఎవరైనా యూఎస్లో ఉండి ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఉండి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకపోయినా సరే హార్లీస్ విల్ గో అండ్ సెలబ్రేట్, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే. సో దట్ వే నోబడి షుడ్ మిస్ ఎ సెలబ్రేషన్ ఇన్ లైఫ్. ఎందుకంటే మా బ్రాండ్ ఈజ్ అ బ్రాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. సో మా ఆబ్జెక్టివ్ త్రూ ఫౌండేషన్ ఏంటంటే నోబడి షుడ్ మిస్ ద సెలబ్రేషన్స్. ఎందుకంటే అల్టిమేట్లీ మెమరీస్ ఈజ్ వాట్ వీ టేక్ ఇట్ విత్ అస్ ఫర్ ఇన్ ద లైఫ్. సో ఆ మెమరీస్ ఎవరు మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో వన్ లాస్ట్ థింగ్ దట్ మీడియా ఆల్సో మీరు కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. మీకు కూడా అందరికీ ఈ గిన్నెస్ రికార్డ్ కేక్ ప్యాక్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్. స్ప్రెడ్ ద గుడ్ వర్డ్ అండ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ ఈవెంట్స్ ఓనర్ని నేను. అదంటే ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనకి ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ ఉన్నారు ఈరోజు. ఈ కేక్ ఇంతకుముందు దుబాయ్లో 276 kgs ఉంది. దాన్ని ఇప్పుడు 10 times అంటే నియర్లీ 2000+ అనమాట దానికి చేయడానికి చేస్తున్నారు. ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్, చాలా కేకులు చూస్తుంటారు కానీ ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో బటర్, చీజ్, క్యారమిల్ ఇంగ్రీడియంట్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఒక కేజీ వచ్చేసి కేక్ 2000 రూపీస్ ఉంటుంది. అలాంటి ఇప్పటికి మనం 2000+ చేసాం. దాన్ని బట్టి దీని కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. దీని లెంత్ కూడా చూస్తే 70 feet by 6 feet అనమాట. ఓకే, ఒక ఈవెంట్ చేయాలంటే ఒక టీం చాలా వర్క్ చేస్తుంది. వీళ్ళు ఎవరు బేకరీ వాళ్ళు కానీ మా ఈవెంట్ వాళ్ళు కానీ. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఇండియన్ ప్రోడక్ట్స్ యాక్చువల్గా మనం ఫారెన్ ప్రోడక్ట్స్ డ్రెస్సులు వేసుకుంటాం, ఫారెన్ ప్రోడక్ట్స్ వాచ్లు పెట్టుకుంటాం. కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ని ఫారెన్ కంట్రీస్ తీసుకెళ్ళాలని సురేష్ నాయక్ గారు అసలు మన ప్రోడక్ట్ కూడా ఫారెన్ కంట్రీస్లో ఇంట్రొడ్యూస్ చేయాలి, మన ప్రోడక్ట్ తినాలి, వీడు హార్లీస్ ప్రోడక్ట్ తినాలి. ఈ హార్లీస్ అనేది కూడా వాళ్ళ మమ్మీ డాడీ పేరేనండి. హార్లీస్ అంటే హీరాల లీలావతి అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ పేరు మీద ఈ కంపెనీ పెట్టారు. 4 yearsలోనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో 51 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 51 బ్రాంచెస్ ఉండి ప్లస్ ఇది ఇండియాలో మన కేక్ను కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి తినిపించాలి. యాక్చువల్గా ఫారిన్ బ్రాండ్స్ మనము టామ్ హిల్ఫ్లయర్ కానీ ఇప్పుడు చాలా కంపెనీస్ మనం యూజ్ చేస్తుంటాం ఫారిన్ కంట్రీస్. కానీ ఇండియన్ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళి ఫారిన్ వాళ్ళు కూడా యూజ్ చేయాలి. ఇది రష్యన్ మేడ్ కేక్ అనమాట, అక్కడ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు చేయాలని ఘనత హార్లీస్ వాళ్ళు చేస్తున్నారు. అందుకే రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. రికార్డ్ బ్రేక్ కూడా అయింది. మీరు చూసారు 2000+ kgs. దీన్ని మా ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ కండక్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ చాలా పెద్దగా హైదరాబాద్లో గిన్నీస్ రికార్డ్ ఈవెంట్ చేసినందుకు మా కంపెనీ ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ తరఫున సురేష్ నాయక్ గారికి, హార్లీస్ టీమ్కి ప్లస్ మీ మీడియా మిత్రులందరికీ దీన్ని మార్కెట్లో ఇంకా వైరల్ చేయాలని, మన ఇండియాని అండ్ అదేవిధంగా హైదరాబాద్ని కూడా గొప్పగా చూపించే విధంగా ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో మచ్.